పుష్ప ఒకటి వచ్చేమో ఫస్ట్ వచ్చేమో సగం పోయింది అడవి, పుష్ప 2 వచ్చేమో మొత్తం పోతుందని చెప్పాను. ఇది భావి తరాలకు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన అడవి ఉండాలా, స్వచ్ఛమైన గాలి ఉండాలంటే అడవి ఉండాలా. ఇప్పటికే రకరకాలుగా అడవి ధ్వంసమైంది, అట్లా చేయొద్దు. ఒకవేళ నేచర్ ధ్వంసమయ్యే సినిమాలు తీయకూడదు. ఇదంతా ఏంది, ఇప్పుడు బాహుబలి ఆయన పేరేమో తీశాడు రాజమౌళి, నువ్వు నాలుగు తీయు బాహుబలి, అది ఒక అట్లాంటి తీసలేదు. సరదాగా నువ్వు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నువ్వు కోటన్న గడగడ అడిగిపోతాడు అంటే అంతే. అది నేను అంత అంటున్నాను. కాదు అంటే నాకు రాజకీయాల అంత ఏదో సినిమా అంత సంబంధం లేదు, కానీ ఒక పెద్ద పేపర్ యాడ్ మన అన్ని భాషలల్లో. ఇది కల్పితము, ధర అంత ఉండదు, మేము సినిమా గురించి పెట్టుకున్నాము. మా క్వశ్చన్ కూడా అదే, అంటే గతంలో కూడా మీరు చాలా ఇంటర్వ్యూస్లో మేము కూడా ఎర్రచందనం బిజినెస్ చేసామని చెప్పేసి మీరు కూడా చెప్పడం జరిగింది. సో అప్పుడు ఎట్లా ఉండింది రేట్, ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్ మార్కెట్ రేట్ ఎట్లా ఉంటుంది? అప్పుడు అంతే ఉంటుంది, ఇప్పుడు అంతే ఉంటుంది. ఇనుము ఎంత ఉంటుంది, ఏదైనా వస్తువు ఒక వుడ్ ఉంటుంది, వుడ్ 1000 రూపాయలకు ఫీట్ ఉంటుంది. దాని డోర్ చేసిన తర్వాత 1,00,000 రూపాయలు అవుతుంది. ఆ డోర్ కార్వింగ్ కావచ్చు, వాల్యూ యాడెడ్ అయినాక అది దాన్ని బట్టి మనం లెక్క చెప్పలేము. వస్తువుని బట్టి మారుతుంది, కళను బట్టి మారుతుంది. కానీ రా మెటీరియల్ ఇంతే ఉంటుంది, 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఆ రేట్లో ఉంటాయి. అది కూడా క్వాలిటీని బట్టి ఉంటాయి, గ్రెయిన్ను బట్టి ఉంటాయి, గ్రెయిన్స్ని బట్టి ఉంటాయి. అల్లు అర్జున్ ఎక్కిండే లారీ కదా వచ్చింది అంటే ప్రతి నిరుద్యోగ యువత మళ్ళీ అక్రమ కేసులు ఎదుర్కొంటారు, అలా భవిష్యత్తు నాశనం అవుతుంది. రెండు సామాన్య ప్రజలు కూడా ఈ జీవితాంతం ఏం కష్టపడతాం, ఒక చెట్టు కొట్టుకుంటే చాలు కదా అని వాళ్ళు అనుకుంటారు. ఇక అందరూ ఆంధ్రప్రదేశ్ అడవిలో పడ్డారు అనుకో, ఇక అడవి లేదు ఏం లేదు.